Good morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOE 148 సోషల్ స్ట్రాటిఫికేషన్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 2 బేసిస్ ఆఫ్ ద సోషల్ స్ట్రాటిఫికేషన్ అనే లెసన్ తెలుసుకుందాం. దీన్ని తెలుగులో సామాజిక స్థలీకరణ జాతులు అని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ యొక్క సామాజిక స్థలీకరణ ఏంటో కూలంకషంగా తెలుసుకుందాం. మానవ సమాజం అంటే కొన్ని మానవ సమూహాల సంకీర్ణము. వ్యక్తులు పరస్పర చర్యలు, సంబంధాలు ఏర్పరచుకుంటూ సమాజంలో అనేక వర్గాలుగా విడిపోతూ ఉంటారు. సమాజాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సమాజంలో వైధర్మము లేదా అసమానతలు ఉన్నట్లు మనకి తెలుస్తూనే ఉంటుంది. సమాజము సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మతపరమైన అనేక వర్గాలుగా విభజించబడి ఉండటం మనము చూస్తూనే ఉంటాం. కనుక సమాజము అసమానతల ప్రాతిపదికన ఎన్నో రకాల సమస్తరీయ పొరలతో కూడి ఉంటుందన్నమాట. ఈ రకమైన పొరలనే స్తరాలు అని మనము పేర్కొనవచ్చు. వివిధ రకాల స్తరాలు వివిధ అంతస్తుల్లో ఉంటూ ఉంటాయి. స్తరాలకు ఉన్న అంతస్తులే ఈ స్తరాలలో ఉన్నటువంటి వివిధ రకాల వ్యక్తులను వర్తిస్తూ ఉంటాయి. స్తరాలు, అంతస్తులు ఆయా స్తరాలకు ఆపాదించబడిన సామాజిక విలువల మీద ఆధారపడి ఉంటాయి. సామాజిక విలువలను ఆధారం చేసుకొని స్తరాలను కొలిసే కొలమానమే అంతస్తు అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ అంతస్తు అనే కొలమానాన్ని బట్టి కొన్నింటిని ఉన్నత స్తరాలుగాను, మరికొన్నింటిని నిమ్న స్తరాలుగాను మనం పేర్కొంటూ ఉంటాం అన్నమాట. స్థరీకరణ సామాజిక నిర్మితికి అనుబంధంగా ఉంటూ ఉంటుంది. మానవ సమాజము జైవికంగాను, ప్రకార్యపరంగాను, సాంస్కృతికంగాను పలు రకాల వ్యక్తులతోనూ సమూహాలతోనూ కూడి ఉంటుందని మనం చెప్పుకున్నాం. అయితే అంతకు ముందే చెప్పినట్లుగా వ్యక్తులు వివిధ స్తరాలతో ఉండి ఆయా స్తరం యొక్క అంతస్తును పొంది ఉంటూ ఉంటారు. అయితే ఈ స్తరాల మధ్య వ్యత్యాసం ఎంతో డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఈ స్తరాల మధ్య వ్యత్యాసాలు సామాజిక విలువలోని శ్రేణి పరంపర మీద ఆధారపడి ఉంటాయి. అంటే విలువలు స్తరాలను ఒక క్రమశ్రేణిలో ఉంచుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చర్చించవలసిన విషయం ఏమిటంటే సామాజిక స్థరీకరణ అనేది ఒక ప్రామాణికతపై ఆధారపడి ఏర్పడుతుంది. ఆ ప్రామాణికతలు ఏవి? సమాజంలో వివిధ వర్గాలకు వివిధ అంతస్తులను ఏ ప్రాతిపదికన ఇవ్వటం జరుగుతున్నది, ఏ వర్గానికి ఎంత హోదా, ఎంత అంతస్తు ఇవ్వవలను మొదలైన విషయాలన్నిటిని గురించి ఈ యొక్క లెసన్లో మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఈ సామాజిక స్థరీకరణ అనే భావన విస్తృతమైనది. అది ఎలా అంటే మానవ సమాజాలలో సమూహాలు, వ్యక్తుల మధ్య అసమానతలను బంధించడానికి సామాజిక స్థరీకరణ అనే భావనను సామాజిక శాస్త్రవేత్తలు విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. చాలా సందర్భాలలో ఆస్తి దృష్ట్యా ఏర్పడే అసమానతలను గురించి మనము ఆలోచిస్తూ ఉంటాం. అయితే జెండర్, వయస్సు, మత విశ్వాసాల వంటి ఇతర లక్షణాల ఫలితంగా కూడా అసమానతలను ఏర్పడుతూ ఉంటాయి. స్థరీకరణ విధానంలో వ్యక్తులు, సమూహాలు తమ తమ స్థితి ఆధారంగా బహుమతుల అందుబాటులో తేడాలు ఉంటూ ఉంటాయి. కాలక్రమంగా మానవ సమాజంలోని మానవులు కూర్పు నిరంతరము మారుతూ ఉంటుంది. సాంకేతిక విజ్ఞానము విస్తృతమవుతూ ఉంటుంది. తాత్విక సిద్ధాంతాలు, విలువలు కొత్త రూపాన్ని సంతరించుకుంటూ ఉంటాయి. సంస్థాగత విధులు, నిర్మితులు కొత్త రూపాన్ని నిరంతరము పొందుతూ ఉంటాయి. ఏ సమాజము కూడా సంపూర్ణముగా స్థిరంగా ఉండదు అన్నమాట.
నిరంతర పరివర్తనాశీలత మానవ సమాజానికి అతి ప్రధానమైన లక్షణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క లెసన్లో సామాజిక స్థిరీకరణ, సామాజిక గతిశీలత, సామాజిక పరివర్తన భావాలను మనము అర్థం చేసుకుంటూ ఉంటాం. సామాజిక స్థిరీకరణ వివిధ రూపాలను, సామాజిక పరివర్తన కారకాలను కూడా మనము పరీక్షించవచ్చు. ఈ యొక్క సామాజిక స్థిరీకరణ భావనే మనం తెలుసుకుంటూ ఉన్నాము. సామాజికాన్ని వివిధ స్తరాలుగా విభజించటమే సామాజిక స్థిరీకరణ అనేది చెప్పుకున్నాం. అసమానమైన సామాజిక సమూహాల క్రమశ్రేణిలో అమర్చబడి ఉండటమే స్థిరీకరణ. ప్రతి సమాజంలోనూ స్థిరీకరణ అనేది నిరంతరము ఏర్పరచబడి ఉంటుంది. వీటిలో సంపద, ఆదాయము, వృత్తి, అంతస్తు, సామాజిక వర్గము, రాజకీయ సత్తా, మతము, జాతి, జెండర్, వయస్సు వంటి కారకాల ఆధారంగా అసమానతలు ఏర్పడుతూ ఉంటాయి. స్థిరీకరణ అనే పదాన్ని ఆంగ్లంలో మనము స్ట్రాటిఫికేషన్ అంటూ ఉంటాం. ఈ పదము లాటిన్ భాషలోని సాట్రా, దీన్ని తెలుగులో పొరలు అంటూ ఉంటాం, నుంచి ఉద్భవించింది. ఈ పదాన్ని చాలా సందర్భాలలో విభేదీకరణకు పర్యాయక పదంగా ఉపయోగిస్తూ ఉంటాం. సామాజిక శాస్త్రవేత్తలు 3 మౌలిక అంశాలు వైయక్తికంగాను కలిసి గాని స్థిరీకరణను ఆధారముగా పనిచేస్తాయని భావిస్తూ ఉంటారు ఈ సామాజిక శాస్త్రవేత్తలు. అందులో మొదటిది సత్తా. దీన్ని మనం ఇంగ్లీష్లో పవర్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఇతరుల కోరికల కంటే తమ కోరికలు చెల్లుబాటు అయ్యేలాగా చేసుకునే సామర్థ్యము కొందరు వ్యక్తులకు ఉండటమే ఈ యొక్క పవర్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఆర్థిక విభేదాలు, ఇక్కడ దీన్ని ఇంగ్లీష్లో మనం ఏం చెప్తాము, ఎకనామిక్ డిఫరెన్సెస్ అని చెప్తూ ఉంటాము. ఇక్కడ కొందరు వ్యక్తులు మరికొందరి కన్నా ధనవంతులు. వీరు తమ ధనాన్ని ఇతరులకు అందుబాటులో లేని జీవన శైలిని పొందటానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఆ తర్వాత సామాజిక ప్రతిష్ట, సోషల్ ప్రెస్టేజ్ అని చెప్తూ ఉంటాం. ఈ సామాజిక ప్రతిష్టని సామాజిక ప్రతిష్ట లేదా సామాజిక అంతస్తు ఆధారాలు ఎంతో సంక్లిష్టమైనవి. కొన్ని రకాల సామర్థ్యాలు లేదా లక్షణాలను చాలా సమాజాలు ఇతర లక్షణాల కంటే విశిష్టమైనవని పరిగణిస్తూ ఉంటారు. అంటే ఏ సమాజంలో అయినా అసమానతలను ఏ విధంగా పంపిణీ చేయబడతాయి, ఏ విధంగా వ్యవస్థీకృతమైనవి అనే విధానాలే స్థిరీకరణ ప్రక్రియలుగా చెప్పుకోవచ్చు. సామాజిక స్థిరీకరణ ఎన్నో రకాలుగా నిర్వహించినప్పటికీ ఈ నిర్వచనాలన్నింటిలోని ప్రధాన లక్షణము అసమానతల దృక్కోణం ఆధారంగా జనాభాను క్రమానుగత శ్రేణిలో అమర్చిన వర్గాలుగా విభేదీకరించటం అని చెప్పుకోవాలి. ఆదాయము, సంపద, జెండర్, నరవర్గ సమూహము, సత్తా, అంతస్తు, వయస్సు, ఇతర లక్షణాల ఆధారంగా జనాభాను అసమానమైన పరులుగా విభజించే ప్రక్రియే స్థిరీకరణ. ఈ స్థిరీకరణలోని మౌలిక అంశాలు సమాజ సభ్యుల మధ్య హక్కులు, విశిష్టాధికారాలు, విధులు, బాధ్యతలు, సామాజిక విలువలు, సామాజిక సంస్థల అసమానమైన పంపిణీ, ఇవన్నీ కూడా ఇన్మిడిపై ఉంటాయి, దీంట్లో ఉంటాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. అక్బార్ నిమ్కాఫ్ల నిర్వచనం ప్రకారము వ్యక్తులు సమూహాలను అంతస్తు క్రమశ్రేణిలో అమర్చే ప్రక్రియే స్థిరీకరణ అని చెప్పారు. ఇంకొకసారి చెప్పుకుందాం. అక్బార్ నిమ్కాఫ్లు ఈ స్థిరీకరణని వ్యక్తులు సమూహాలను అంతస్తు క్రమశ్రేణిలో అమర్చే ప్రక్రియా పద్ధతినే
ఒక స్థరీకరణగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ స్థరీకరణ ప్రక్రియ అనేది నిరంతరము మన సమాజంలో జరుగుతూ ఉంటుంది. వ్యక్తుల యొక్క అనేక మానసిక, సామాజిక, ఆర్థిక దృక్కోణాలన్నీ మనకు తెలియపరుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. స్థరీకరించబడిన సమాజంలో అసమానత కంపల్సరిగా ఉంటుంది. అసమానతలు ఈ స్థరీకరించబడిన సమాజంలో అసమానతలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యక్తులను నిమ్న, ఉన్నత అనే మూల్యాంకన చేయటమే స్థరీకరణలోని ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవాలి అని లుండ్బర్గ్ అనే సామాజిక శాస్త్రవేత్త నిర్వచించారు. ఆ తర్వాత గిన్బర్గ్ అనే సామాజిక శాస్త్రవేత్త ఈ యొక్క అధీకృత అంటే సుపీరియారిటీ, విధేయత, సబార్డినేషన్ సంబంధాల ఆధారంగా సమాజాన్ని శాశ్వత సమూహాలు, సంవర్గాలుగా విభజించే ప్రక్రియే సామాజిక స్థరీకరణ అనేది గిన్బర్గ్ మనకి తెలియపరిచారు. రేమండ్ డబ్ల్యూ ముర్రే అనే సామాజిక శాస్త్రవేత్త సమాజాన్ని ఉన్నత, నిమ్న సామాజిక యూనిట్లుగా సమస్తరీయ విభజనే సామాజిక స్థరీకరణ అనేది నిర్వచించారు. అట్లా టాల్కాట్ పార్సన్ అనే సామాజిక శాస్త్రవేత్త సమిష్టి విలువల వ్యవస్థ ప్రమాణాల ప్రకారము సామాజిక వ్యవస్థలోని యూనిట్లను శ్రేణీబద్ధము చేసే విలువ దృక్కోణమే స్థరీకరణని ఈ టాల్కాట్ పార్సన్ అనే సామాజిక శాస్త్రవేత్త తెలియపరిచారు. ఈ యొక్క మేయర్ అనే సామాజిక శాస్త్రవేత్త సామాజికంగా ఉన్నత, నిమ్న శ్రేణులుగా స్థితులు, హోదాలను శ్రేణీబద్ధంగా చేసే అమరికే ఈ యొక్క స్ట్రాటిఫికేషన్ అని చెప్పారు, అంటే స్థరీకరణ అని చెప్పారు. ఇక్కడ మెర్విన్ అనే సామాజిక శాస్త్రవేత్త సామాజిక స్థరీకరణ అంటే సత్తా, ఆస్తి, సామాజిక మూల్యాంకన, మానసిక సంతృప్తి అనే అసమాన అంశాల ఆధారంగా సామాజిక సమూహము లేదా సమాజంలోని అంశాల ఆధారంగా వివిధ హోదాలను అమర్చటమే స్థరీకరణ అనేది చెప్పారు. ఈ విధంగా స్థరీకరణ అనే భావన తెలుసుకున్నాము. వివిధ రకాలుగా సామాజిక శాస్త్రవేత్తలు స్థరీకరణను ఎలా చెప్పారు అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సామాజిక స్థరీకరణలో లక్షణాలను కూడా మనం తెలుసుకుందాం. ప్రతి సమాజంలో వివిధ స్తరాలు ఉంటాయనేది ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ స్తరాలన్నీ శక్తి, ఆస్తి, మూల్యాంకన, మానసిక సంతృప్తుల ఆధారముగా క్రమానుగత శ్రేణిలో అమర్చబడి ఉంటాయి. ఇవి స్థూలంగా సరీకృత సమాజ చిత్రం. అన్ని సమాజాలు దాదాపుగా ఇదే రకంగా సరీకృతమై ఉంటూ ఉంటాయి. సామాజిక స్వభావం కలదు ఈ స్థరీకరణ అనేది. దీన్ని మనము సోషల్ అంటూ ఉంటాం. సామాజికమైన స్థరీకరణ పేర్కొనటం అంటే జైవిక పరంగా ఏర్పడిన అసమానతల గురించి మనము మాట్లాడటం లేదని అర్థం. సామాజికముగా గుర్తించబడి ప్రాముఖ్యతను పొందేంత వరకు సామాజిక ఆధిక్యత, అల్పత్వాల నమూనాలలో జైవిక లక్షణాలను ఏ పాత్ర లేదు అనేది కూడా మనం ఇక్కడ గుర్తించాలి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక పరిశ్రమలోని మేనేజర్కు ప్రాబల్యమైన హోదా పై స్థాయి దాకా అతను ఏ విధంగా శారీరకంగా పోరాడాడు అనే అంశము ఆధారంగా లభించదు. అతని విద్యాస్థాయి, శిక్షణ, నైపుణ్యాలు, మూర్తిమత్వము, స్వభావము వంటి లక్షణాల ఆధారంగా మనకి లభిస్తూ ఉంటుంది. ఈ సముదాయంలోనైనా బహుమానాల పంపిణీ సాంప్రదాయక నియమాలకు అనుగుణంగా ఉండదు కూడా. స్థరీకరణ సామాజిక స్వభావాన్ని నిరంతరము మనకి తెలియపరుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించాలి. తర్వాత
అతి ప్రాచీనమైనది స్థరీకరణ అనేది. దీన్ని మనము ఏన్షియంట్ అంటూ ఉంటాం. గత సమాజాలన్నింటిలో స్థరీకరణ కనిపిస్తూ ఉంటుంది. స్థరీకరణకు ప్రాచీనత మరొక ప్రధాన అంశం. ప్రాచీన సమాజాలలో కూడా స్థరీకరణ ఉంటుంది. మానవుడి తొలినాటి సమాజాలైన దిమ్మరి జీవితాన్ని గడిపే బృందాలలో కూడా స్థరీకరణ ఉంటుందన్నమాట. ఈ ప్రాచీన సమాజాలలోని స్థరీకరణ వయస్సు, లింగభేదము, శారీరక సత్తాలపై ఆధారపడి ఏర్పడుతూ ఉంటుంది అనేది ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం. ఇది సర్వవ్యాప్తమైనది స్థరీకరణ అనేది. అది ఎలా అంటే స్థరీకరణ సర్వవ్యాప్తమైనది. కేవలము అక్షరాస్య సమాజాలలోనే కాక నిరక్షరాస్య సమాజాలలో కూడా స్థరీకరణ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. స్త్రీ పురుషుల మధ్య, పెద్దవారు పిల్లల మధ్య సామాజికంగా నిర్ణయించబడిన అసమానతలు ఉంటూ ఉంటాయి. ఏ సమాజంలో అయినా సామాజికంగా నిర్మితమైన సత్తా, ఆస్తి, ప్రతిష్టల పరంగా ఆమోదించబడిన అసమానతను మనం గుర్తించవచ్చు. ఈ సర్వవ్యాప్తమైన స్థరీకరణలో ఈ అసమానతలు కూడా మనము గమనించవచ్చు. ఆ తర్వాత స్థరీకరణ వివిధ రూపాలు కలది. ఇది వివిధ రూపాలలో మనకి సమాజపరంగా గోచరిస్తూ ఉంటుంది అనేది ఇది దాని అర్థం అన్నమాట. స్థరీకరణ రూపాలలో వైవిధ్యము మరొక ప్రధాన లక్షణం. సమాజాన్ని బట్టి ఇది నిరంతరము మార్పులకి గురవుతూ ఉంటుంది. గత కాలపు సమాజంలోని స్థరీకరణ రూపాలకు, ప్రస్తుత కాలంలోని సమాజంలోని స్థరీకరణలకు మధ్య ఎంతో తేడాలు మనము గమనించవచ్చు. స్తరాలు, కులము, వర్గము, ఎస్టేట్ ఆధారంగా అమర్చబడి ఉంటూ ఉంటాయి. వివిధ స్థలాలు ఏ విధాలుగా అమర్చబడి ఉంటాయో తెలుసుకోవటానికి, వివిధ స్థలాల మధ్య తేడాలు తెలుసుకోవటానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. అనుషంగికమైనది ఇంకొక లక్షణంగా చెప్పుకోవాలి. సత్తా, ఆస్తి, మూల్యాంకన, మానసిక సంతృప్తి ఆధారంగా ఏర్పడే అసమానతల వల్ల లేక స్థరీకరణ వల్ల ఏర్పడే ఫలితాలను రెండు రకాలుగా మనము విభజించవచ్చు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అందులో మొదటిది జీవిత అవకాశాలు. దీన్ని మనము లైఫ్ చేంజెస్ అంటూ ఉంటాం ఇంగ్లీష్లో. రెండోది జీవన శైలి లేకపోతే జీవిత రీతులు అంటూ ఉంటాం. దీన్ని ఇంగ్లీష్లో లైఫ్ స్టైల్స్ అంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ శిశు మరణాలు, ఆయురార్థము, శారీరక మానసిక రుగ్మత, సంతాన లేమి, మానసిక సంఘర్షణ, ఎడబాటు, విడాకులు వంటి సంఘటనలకు జీవిత అవకాశాలు తెలియజేస్తూ ఉంటాయి. ఈ అంశాలన్నీ స్థరీకరణతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. వ్యక్తి నివసించే ఇంటి తీరు, ఇరుగు పొరుగు వారు, వ్యక్తి పొందే వినోద సౌకర్యాలు, సాంస్కృతిక ఉత్పత్తులు, తల్లిదండ్రులు, సంతానము మధ్య సంబంధాలు, జీవన శైలిలో అంశాలు ఇవన్నీ వర్గమ స్థితిని బట్టి నిరంతరము మార్పుకి గురవుతూ ఉంటాయి. ఆ తర్వాత సామాజిక స్థరీకరణ మానవ లక్షణాలలో ముఖ్యమైనదిగా మనము గుర్తుపెట్టుకోవాలి. కొందరి వ్యక్తులు, సమూహాలు ఇతరుల కన్నా గొప్పవారుగా పరిగణించబడుతూ ఉంటారు. శ్రేణి క్రమంలోని ఈ తేడాల ఫలితంగా అవకాశాలు, విశిష్టాధికారాలలో కూడా తేడాలు నిరంతరము ఏర్పడుతూ ఉంటాయి. దీనితో పాటే
సంఘర్షణ ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. దీని ఫలితంగా ప్రాబల్యము, ఆధీనత, అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనేది కూడా మనము గమనించవలసిన విషయం. కొన్ని రకాల జంతువులలో క్రమశ్రేణి, ప్రాబల్యము, విధేయతలను మనము చూడగలము. ప్రాబల్యము, ఆధీనతపై ఆధారపడిన క్రమశ్రేణిని మనము గమనించవచ్చు. బలమైన మగకోతులు చాలా సంఖ్యలో ఆడకోతులను తమకు దగ్గరగా ఉండేలాగా చేసుకుంటూ ఉంటాయి. బలహీనమైన మగకోతుల నుంచి రక్షిస్తూ ఉంటాయి. మగకోతుల మధ్య ఘర్షణ ఆధారముగా నాయకత్వము నిర్ధారణమవుతూ ఉంటుంది. మానవుల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి మనము గమనిస్తూ ఉంటాము. ముఖ్యమైన మగపిల్లలు సమూహంలోని మిగతా అందరినీ నియంత్రించగలవాడే నాయకుడు అవుతూ ఉంటారు. అంటే మనం సమాజంలో ఆటలలో ఈ మగపిల్లలను చూసినట్లయితే ఎవరు బలాన్ని కలిగి ఉంటారో, ఎవరు నేర్పరితనాన్ని కలిగి ఉంటారో వారే నాయకులుగా పరిగణించబడుతూ ఉంటారనేది ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సామాజిక స్థిరీకరణలో సామాజిక అసమానత అతి ప్రధానమైనది. కొందరు వ్యక్తులు సమూహాలను ఇతరుల కంటే ఉన్నతులని పరిగణించటంలో అవకాశాలు, విశిష్ట అధికారాలతో కూడా తేడాలు ఏర్పడుతూ ఉంటాయి. శ్రేణిని ఏర్పరచడంలో 2 రకాల ఆధారాలు పనిచేస్తూ ఉంటాయి. దానిలో మూల్యాంకనము చేస్తున్న సమూహ స్వభావం ఒకటి, రెండోది శ్రేణీబద్ధం కాబడుతున్న వ్యక్తి సమూహ సభ్యత్వము రెండోదిగా మనం చెప్పుకోవచ్చు. ఈ భేదాలను వారే ఏర్పరుస్తూ ఉంటారు. అంటే సమాజంలోని స్థిరత్వము సామాజిక స్థిరీకరణకు అవసరమైన మరొక ప్రధాన అంశముగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సామాజిక స్థిరీకరణ అంటే ఔన్నత్యము, ఆధిపత్యత, ఆధీనత ఆధారముగా సంబంధాలు కలిగిన శాశ్వత సమూహాలు, సంవర్గాలుగా సమాజము విభజించబడుతూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ ఏర్పరచుకోవాలి. ఈ సంబంధాలు వ్యక్తులు, సమూహాల స్థితిని, హోదాను నిర్ణయిస్తూ ఉంటాయి. ఈ సంబంధాలు ఇంతకు ముందు పేర్కొన్నట్లుగా వర్గము, కులము, వయస్సు, లింగము, సంపదలపై ఆధారపడి ఉంటుంది అనేది కూడా మనము గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క సామాజిక స్థిరీకరణ లక్షణాలు మనం ముందు చెప్పుకున్నాము. ఇప్పుడు విధుల గురించి చెప్పుకుంటాము. ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు మూర్, డేవిస్ అభిప్రాయం ప్రకారము అన్ని సమాజాలలో ప్రకార్యమైన అవసరము ఆధారంగానే స్థిరీకరణ వ్యవస్థ ఏర్పడుతూ ఉంటుంది. సామాజిక స్థిరీకరణ ప్రకార్యపరమైన అవసరానికి సంబంధించిన కొన్ని అంశాలను జాన్సన్ ఈ కింది విధముగా విభజించారు. అవేంటో జాన్సన్ వివరించిన ప్రకార్యపరమైన అంశాలను తెలుసుకుందాం. ఇక్కడ మొదటిది కష్టించి పని చేయటాన్ని ఇది నిరంతరము ప్రోత్సహిస్తుంటుంది. ఏ వృత్తి అయినా దాని విధులు చాలా ముఖ్యమైనప్పుడు, ఉద్యోగుల కోసము గల డిమాండ్లు చాలా ఎక్కువైనప్పుడు ఆ వృత్తిని ఉన్నత శ్రేణిలో చేరుస్తాము. అటువంటి వృత్తి హోదాలతో కష్టించి పనిచేయటము, చాలా కాలము కొనసాగే శిక్షణ, బాధ్యతల బరువు ఎక్కువగా ఉండటము ముడిపడి ఉంటూ ఉంటాయి. అంటే వ్యక్తులను కష్టించి పనిచేయటానికి ప్రోత్సహించటము స్థిరీకరణ యొక్క ముఖ్యమైన విధిగా మనం ఇక్కడ గ్రహించాలి. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి శిక్ష జనుల సంచలనము జరిగేలాగా చేస్తుంది. ఇది అంటే కొన్ని హోదాలకు అత్యధిక ప్రతిష్ట, సౌకర్యాలు, ఇతర బహుమానాలు ఇస్తున్నట్లు
ఆయా హోదాలను పొందటానికి పోటీ కూడా అధికంగా ఉంటుంది. ఈ పోటీ ప్రక్రియ ఫలితముగా సామర్థ్యము అధికంగా ఉంటుంది. ఈ పోటీ ప్రక్రియ ఫలితముగా అత్యధిక సామర్థ్యము గల వ్యక్తులతో వైవిధ్యము సాధించడానికి, వాటి సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేయటానికి వీలవుతూ ఉంటుంది అనేది మనము ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఇంకొక పాయింట్, ఆర్థిక విధిని నిర్వహిస్తూ ఉండటం. లభించే నైపుణ్యాలను వివేకవంతముగా ఉపయోగించుకోవటానికి ఆర్థిక విధి సహాయపడుతూ ఉంటుంది. వివిధ రకాల బహుమానాలు ఉన్నత వర్గాల వారు తమ తమ హోదాలను కొనసాగించుకోవటానికి ప్రేరకాలంగా తోడ్పడుతూ ఉంటాయి. ఇంకొక పాయింట్కి వచ్చేటప్పటికి వనరుల దుర్వినియోగాన్ని ఇది అరికడుతూ ఉంటుంది. స్థిరీకరణ వ్యవస్థ కొరతగా ఉన్న వనరులను వృధా చేయటాన్ని అరికడుతూ ఉంటుంది. సృష్టిదిన వర్గం వారు కొరతగా ఉన్న సామాజికంగా విలువైన సౌకర్యాలను, నైపుణ్యాలను కలిగి ఉంటూ ఉంటాయి. వీరి నైపుణ్యాలను వృధా చేయకుండా ఉపయోగించుకోవటము సమాజానికి ప్రకార్యపరముగా లాభసాటిగా ఉంటూ ఉంటుంది. ఇంకొక పాయింట్కి వచ్చేట్లయితే అభిరుచులను, నైపుణ్యాలను స్థిరపరుస్తుంది, బలోపేతం చేస్తుంది అనేది ఇక్కడ పాయింట్. ఎలా అంటే ఒకే వర్గానికి చెందిన వ్యక్తుల మధ్య సాన్నిహిత్య సంబంధాలు ఉంటూ ఉంటాయి. ఒకే రకమైన విలువలు, అభిరుచులు కలవారు ఒకరితో మరొకరు సులువుగా స్నేహ బాంధవ్యాలు ఏర్పరచుకోగలుగుతూ ఉంటారు. వారి సంఘీభావమే వారి సమిష్టి విలువలకును, అభిరుచులను మనకి తెలియపరుస్తూ ఉంటుంది. వివిధ వృత్తులను చేపట్టడానికి సహాయపడుతూ ఉంటుంది. ఇంకొక పాయింట్లో మనం గమనించినట్లయితే అది ఎలా అంటే వివిధ వర్గాలకు చెందిన విలువలు, అభిరుచులు, గుణాలు మారుతూ ఉంటాయి. ఈ తేడాలను సమాజానికి ఉపయోగపడుతూ ఉంటాయి అనేది దీని యొక్క అర్థం. ఈ ఆఖరి పాయింట్కి వచ్చినట్లయితే సామాజిక నియంత్రణకు తోడ్పడుతూ ఉంటుంది. ఎలా అన్నట్లయితే సామాజిక వర్గాల మధ్య పరస్పర వ్యతిరేకత ప్రకార్యపరమైనది. కొంత మేరకు ఉన్నత వర్గ, నిమ్న వర్గ సమూహాలు ఒకదానితో ఒకటి నకారాత్మక పరామర్శ సమూహాలుగా పనిచేస్తూ ఉంటాయి. అంటే అవి సామాజిక నియంత్రణ సాధనాలుగా పనిచేస్తూ ఉంటాయనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ తర్వాత సమాజ సరళీకరణ యొక్క రూపాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సమాజాన్ని పొరలుగా లేదా స్తరాలుగా విభజించే ప్రక్రియనే మనం సామాజిక స్థిరీకరణ అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఈ విధంగా సామాజిక స్థిరీకరణ యొక్క భావన అంతా కూడా మనము తెలుసుకోగలిగాం. ఇప్పుడు మనము వర్గం యొక్క క్లాస్ అనే దాంట్లో స్థిరీకరణ పద్ధతులు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. వర్గము, దాన్ని ఇంగ్లీష్లో మనము క్లాస్ అంటూ ఉంటాము. సామాజిక శాస్త్రీయ దృష్ట్యా సామాజిక వర్గము లేదా ఈ యొక్క వర్గము అంటే సమాజంలోని ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వనరులకు సంబంధించినంత వరకు సమూహాలు పొందే సామాజిక నిర్మితి హోదా, వివిధ వ్యక్తులకు, సమూహాలకు ఈ వనరుల లభ్యత ఎంత మేరకు ఉంటుందన్న విషయాన్ని ఈ యొక్క వర్గము నిర్ణయిస్తూ ఉంటుంది. వృత్తి, ఆదాయము, సంపదపై అక్బార్న్, నిమ్కాఫ్ అనే సామాజిక శాస్త్రవేత్తలు ఒకే రకమైన ఆర్థిక స్థితిని పంచుకునే వ్యక్తుల సమూహముగా సామాజిక వర్గాన్ని నిర్వహించవచ్చు అని చెప్పారు. ఈ యొక్క అక్బార్న్ అండ్ నిమ్కాన్ నిర్వచనం ప్రకారము సమాజంలో ఒకే రకమైన అంతస్తు గల వ్యక్తుల మొత్తమే
ఒక సామాజిక వర్గంగా నిర్వహించారు. ఆ తర్వాత లాఫియర్ అనే సామాజిక శాస్త్రవేత్త సామాజిక వర్గము సాంస్కృతికముగా నిర్వహించబడిన ఒక సమూహంగా అని చెప్పారు. ఒక జనాభా మొత్తము దీనికి ప్రత్యేకమైన హోదా, అంతస్తు కలిగి ఉంటుందని లాఫికర్ అనే సామాజిక శాస్త్రవేత్త చెప్పారు. ఆ తర్వాత వర్గాన్ని సమిష్టి ఆర్థిక వనరులను కలిగి ఉన్న పెద్ద సమూహంగా మనము నిర్వర్తించవచ్చు. ఈ వనరులు వారి జీవన శైలుని ప్రభావితం చేస్తూ ఉంటాయి. వృత్తి, సంపద, ఆదాయము అనేవి వర్గ విభేదాలకు ప్రధాన ఆధారాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇతర స్థలీకరణ రూపాలకు వర్గానికి మధ్య 4 ప్రత్యేకమైన తేడాలు ఉన్నాయనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వర్గ వ్యవస్థ గతిశీలమైనవి. మొదటి పాయింట్, ఇతర స్తరాల వలె వర్గాలు చట్టపరమైన లేదా మతపరమైన అంశాలపై ఆధారపడినవి కావు. వర్గాల మధ్య సరిహద్దులు ఎప్పుడూ స్పష్టంగా ఉండవు. వివిధ వర్గాలకు చెందిన వారిపై వైవివాహ నిర్బంధాలు ఉండవు అనేది ఇక్కడ పాయింట్. రెండో పాయింట్కి మనం తీసుకున్నట్లయితే వర్గ హోదాలు కొంతవరకు సాధించబడినవి వ్యక్తి వర్గ పుట్టుక ద్వారా ఏర్పడుతూ ఉంటారనేది ఇక్కడ భావన. అది ఎలా అంటే, ఇతర స్థరీకరణ వ్యవస్థలతో పోలిస్తే వర్గంలో ఊర్ధ్వముఖ, అధోముఖ సామాజిక గతిశీలత తరచుగా ఏర్పడుతూ ఉంటాయనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయం. వర్గము ఆర్థికంగా ఏర్పడుతూ ఉంటుంది అనేది మూడో పాయింట్. ఎలా అన్నట్లయితే, సమూహాలు వ్యక్తుల మధ్య భౌతిక వనరులను పొందటంలో ఉండే అసమానతలు, ఆర్థిక విభేదాలపై వర్గాలు ఆధారపడి ఉంటాయి. ఇతర స్థరీకరణ రూపాలలో ఆర్థికేతర కారకాలు ప్రధానమైనవిగా ఈ పాయింట్లో మనము గమనించవలసిన విషయం. ఈ యొక్క 4వ పాయింట్కి వచ్చినట్లయితే, వర్గ వ్యవస్థలు పెద్ద తరహావి, వ్యక్తిగతేతరమైనవిగా గుర్తించబడింది. ఎలా అన్నట్లయితే, ఇతర స్థరీకరణ వ్యవస్థలలో అసమానతలు ప్రాథమికంగా బానిస, యజమాని లేదా ఉన్నత నిమ్న కులాల వ్యక్తుల మధ్య మొహమాటాలు, విధులకు సంబంధించిన వ్యక్తిగత సంబంధాలలో అభివ్యక్తమవుతూ ఉంటాయి. దీనికి వ్యతిరేకంగా వర్గ వ్యవస్థలు వైయక్తేతర సంఘాలుగా, పెద్ద తరహా సంఘాలుగా నిరంతరము పనిచేస్తూ ఉంటాయి. ఇంకొక పాయింట్లో మనం వచ్చినట్లయితే, మధ్య యుగాలలో వర్గ నిర్మితి. వర్గము ఆవిర్భవించిన తీరు సమాజాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మధ్య యుగాలలోని వర్గ నిర్మితి నుంచి ఆధునిక వర్గ నిర్మితి అభివృద్ధి చెందింది. మధ్య యుగాలలోని వర్గ నిర్మితిలో ఉన్నత స్థాయిలో భూస్వాములు, నిమ్న స్థాయిలో బానిసలు ఉండేవారు. ఈ 2 వర్గాల నడుమ ఇంటి పని చేసేవారు, సైనికులు, వృత్తి పనులు చేసేవారు, చిన్న వ్యాపారస్తులు ఉంటూ ఉండేవారు. వీరిలో చిన్న వ్యాపారస్తులు, వృత్తి పని చేసేవారు అందరూ కూడా ఉంటూ ఉంటారు. ఆ తర్వాత కులం, క్యాస్ట్ అనేది ఈ స్థరీకరణలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. అది ఎలా అన్నట్లయితే, కుల వ్యవస్థ గతిశీలతను అంగీకరించని కఠినమైన, అంటే రిజిడ్ స్థరీకరణ వ్యవస్థగా మనము చెప్పుకుంటూ ఉంటాం. కుల వ్యవస్థ భారతదేశంలో మనకి కనిపిస్తూ ఉంటుంది, అణువణువున కనిపిస్తూ ఉంటుంది. జన్మ ఆధారంగా హోదా నిర్ణయించబడే స్థరీకరణ వ్యవస్థ రూపమే కులము. వ్యక్తి జీవితము మొత్తము అతను చేపట్టే వృత్తి, నివాస స్థలము, వివాహము, స్నేహితుల వంటి అన్ని అంశాలను కుల వ్యవస్థలో పుట్టుకతోనే నిర్ణయిస్తూ ఉంటుంది అనేది మనము గమనించవలసిన విషయం.
కులాన్ని ఆంగ్లంలో క్యాస్ట్ అంటూ ఉంటాం. ఈ పదము స్థానిక్ పోర్చుగీస్ పదమైన కాస్ట్రా అనే పదం నుంచి ఉద్భవించింది. ఈ పదానికి జాతి, వంశము అనే అర్థాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో కుల వ్యవస్థ వర్ణము, జాతి అనే సమాంతర వర్గీకరణలపై ఆధారపడి ఉంటుంది. కుల వ్యవస్థ సమాజాన్ని క్రమానుగత శ్రేణిలో విభజిస్తూ ఉంటుంది. ఈ యొక్క శ్రేణి వ్యవస్థలో ఎక్కువ, తక్కువ లేదా ఔన్నత్యము, నిమ్నత్వము అనే కులాలకు ఆపాదించబడుతూ ఉంటాయి. ఈ క్రమానుగత శ్రేణిలో ఉన్నత స్థాయిలో బ్రాహ్మణులు, నిమ్న స్థాయిలో అస్పృశ్యులు ఉంటూ ఉంటారు. సాధన ద్వారా కాక పుట్టుక ద్వారా వ్యక్తి అంతస్తు నిర్ణయించబడుతూ ఉంటుంది. ప్రతి కులానికి అనువైన ఆచార సంప్రదాయాలు, ఆచరణలు, సంస్కారాలు ఉంటూ ఉంటాయి. అనియత నియమ నిబంధనలు, విధి విధానాలు కూడా ఏర్పరచబడి ఉంటాయి. కుల పంచాయతీలు వ్యక్తుల ప్రవర్తనకు నియమబద్ధము చేస్తూ ఉంటాయి. వ్యక్తుల ఆహార నియమాలలో కూడా ఎన్నో నిషేధాలను కుల వ్యవస్థ ఏర్పరుస్తూ ఉంటుంది. ఇవి కులాన్ని బట్టి మారుతూ ఉంటాయనేది మనము చూస్తూ ఉంటాము. ఈ యొక్క కేల్కర్ అనే సామాజిక శాస్త్రవేత్త కులము 2 లక్షణాలు గల సామాజిక సమూహము అని చెప్పారు. అది ఏంటంటే కులములో పుట్టిన వాటిని మాత్రమే సభ్యత్వము ఉండటం. ఈ కులం ఏ కులంలో పుడతారో ఆ కులంలో వారికే సభ్యత్వము ఏర్పరచబడి ఉంటుంది. రెండో పాయింట్కి వచ్చినట్లయితే కులాల మధ్య బహిర్వివాహాన్ని నిషేధించటం. అంటే ఇక్కడేంటి, ఏ కులంలో వాళ్ళు ఆ కులంలోనే వివాహం చేసుకోవాలనే పద్ధతిని ఏర్పరచబడి ఉంటాయనేది మనం ఈ యొక్క కుల పద్ధతుల్లో తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత పాయింట్కి వచ్చినట్లయితే సామాజిక స్థరీకరణ యొక్క ప్రమాణికతలు మనము తెలుసుకున్నట్లయితే సంపద, ఆస్తి, ఆదాయం అనేది ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకున్నాము. ఆ తర్వాత సంపద, ఆస్తి, ఆదాయము మూడింటిని కలిపి ఆర్థిక ప్రమాణికతలుగా చెప్పుకోవచ్చు. వీటికి తోడు వ్యక్తి జీవన స్థితిగతులు, జీవన శైలి, సరళి కనుక కలిపినట్లయితే అప్పుడు వాటిని సామాజిక ఆర్థిక ప్రమాణికతలుగా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ సామాజిక ఆర్థిక ప్రమాణికతలే వ్యక్తుల, సమూహాల, వర్గాల అంతస్తు, హోదాలను నిర్ణయిస్తూ ఉంటాయనేది కూడా మనము గమనించవలసిన విషయం. వ్యక్తి యొక్క స్వంత ఆస్తి, సొంత వృత్తి, ఆదాయము, జీవన పరిస్థితులు కలిసి సామాజిక ఆర్థిక ప్రమాణికతలుగా ఏర్పడి వ్యక్తుల యొక్క అంతస్తు, హోదాలను నిర్ణయిస్తూ ఉంటాయి. ఈ ప్రమాణికతల ఆధారంగానే సమాజంలోని వ్యక్తులు వివిధ అంతస్తు సమూహాలుగా విభజించబడుతూ ఉంటారు. సమాజంలోని సంపద యొక్క పంపిణీ, ఈ పంపిణీలో గల వ్యత్యాసాలు సమాజాన్ని ఆర్థిక పరంగా స్థిరీకరిస్తూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం. అధిక సంపదను కలిగి ఉన్న వాళ్ళు ఈ ఉన్న స్థలాలలో, సంపద లేని వాళ్ళు నిమ్న స్థానాలలో ఉంటూ ఉంటారు. అంటే ఉన్నవాళ్ళు ఉన్నత శ్రేణిలో, లేని వాళ్ళు క్రింది శ్రేణిలో ఉంటూ ఉంటారు అన్నమాట. సంపద అనేది వ్యక్తి యొక్క జీవన ప్రమాణాన్ని, జీవన సరళని, జీవిత అవకాశాలను నిర్ధారిస్తూ ఉంటాయి. అంటే వ్యక్తి యొక్క జీవన ప్రమాణము, జీవన సరళి వ్యక్తి ఇష్టాలతో ప్రమేయం లేకుండా సంపద అనేది నిర్ధారిస్తూ ఉంటుంది. సంపద లేనట్లయితే వ్యక్తి జీవన ప్రమాణము పెరిగే అవకాశమే ఉండదు అనేది కూడా మనకు తెలిసిన విషయమే. అంతేకాకుండా సంపద, ఆస్తి, ఆదాయము అనేవి సమాజంలోని వ్యక్తి యొక్క భౌతిక విజయానికి సూచికలు లాంటివి అనేది కూడా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే భౌతికమైన అవసరాలన్నీ వ్యక్తి యొక్క ఆస్తి, ఆదాయాల వల్లే
తీర్చబడుతూ ఉంటాయి. సంపద, ఆస్తి, ఆదాయము అనేది వ్యక్తి భౌతిక జీవిత విధానాన్ని ప్రతిబంధిస్తూ ఉంటాయి. దీన్ని బట్టి వ్యక్తి ఏ స్థలానికి చెందినవాడో మనము చెప్పవచ్చు. అనేవి వ్యక్తి భౌతిక జీవితాన్ని ఇవి నిరంతరము ప్రతిబంధిస్తూ ఉంటాయనేది కూడా మనం చెప్పుకోవాలి. దీన్ని బట్టి వ్యక్తి ఏ స్థలానికి ఏ అంతస్తుకు చెందినవాడు అనేది కూడా మనం గుర్తించగలుగుతాము. అయితే మరొక అంశం ఏంటంటే వ్యక్తి యొక్క సంపద అనేది ముఖ్యమైనది అయినప్పటికీ దానికి అతను ఏ పద్ధతి ద్వారా సంపాదించాడు అనే దానికి బట్టి వ్యక్తికి అతని సంపదకి కూడా గౌరవం ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కష్టపడి పనిచేసి ఉన్నత స్థాయిలోకి వస్తే ఆ సమాజంలో అతనికి ఎంతో గౌరవమైన స్థితి ఉంటుంది. అదే దొంగతనం చేసి అది పక్కదారులలో సంపాదిస్తే సామాజిక గౌరవం అనేది ఉండదు అనేది ఈ స్థిరీకరణలో మనం చెప్పుకుంటూ ఉంటాం. వ్యక్తి న్యాయబద్ధమైన పద్ధతుల ద్వారానే సంపదను, ఆస్తిని సమకూర్చినట్లయితే లేదా వారసత్వంగా ఆస్తి సంక్రమించినట్లయితే అటువంటప్పుడు వ్యక్తి ఉన్నత స్థాయి గౌరవాన్ని పొందగలుగుతూ ఉంటాడనేది మనం చెప్పుకోవాలి. అలా కాకుండా వ్యక్తి అన్యాయమైన పద్ధతుల ద్వారా, నేరపూరిత పద్ధతుల ద్వారా తన సంపదను సమకూర్చినట్లయితే అతనితో అంత గౌరవము సమాజంలో లభించదు. ఈ విధంగా సమాజము వ్యక్తి యొక్క సంపదను, ఆస్తిని, ఆదాయాన్ని రెండు కోణాలలో చూస్తూ ఉంటుంది. అందులో సమాజంలో అందరికీ సమ్మతమైన, న్యాయబద్ధమైన కోణములో సంపదను చూడటం జరుగుతూ ఉంటుంది. తద్వారా సంపదకు వ్యక్తికి గౌరవము లభిస్తూ ఉంటుంది. అయితే దీనిని నిర్ధారించటము అంత సులభమైన విషయం కాదు. అది సమాజంలో గల వ్యక్తుల దృష్టిని బట్టి ఉంటూ ఉంటుంది. అందుకే సాపేక్షమైన అంశము కొందరికి సరైన పద్ధతి, మరికొందరికి సరైనది కాకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ సంపద, ఆస్తి, ఆదాయము అనే సమాజంలో వ్యక్తుల ఆర్థిక అంతస్తును నిర్ధారించి స్థిరీకరిస్తుందని మనము చెప్పుకోవలసిన పద్ధతి ఉన్నది దీని ద్వారా. తర్వాత కుటుంబము, బంధుత్వము అనేది స్థిరీకరణమై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుందాం. కుటుంబము గౌరవము, కుటుంబ ఖ్యాతి, కుటుంబం యొక్క పేరు ప్రఖ్యాతులు, బంధుత్వ సంబంధాలు అనేవి కలిసి వ్యక్తుల యొక్క, సమూహం యొక్క లేదా వర్గాల యొక్క అంతస్తుని నిర్ణయిస్తూ ఉంటాయి. అంటే మంచి గౌరవము గల కుటుంబములో కానీ, మంచి పేరు ప్రఖ్యాతులు గల వంశములో కానీ జన్మించినట్లయితే లేదా పేరు ప్రఖ్యాతులు గల బంధువులు ఉన్నట్లయితే లేదా వ్యక్తి బంధువులలో ఎవరైనా మంచి పేరు గలవారు, ఉన్నత స్థితిలో ఉన్నవాడు ఉన్నట్లయితే తద్వారా ఆ వ్యక్తి కూడా ఉన్నత వర్గానికి, ఉన్నత అంతస్తుకి చెందిన వ్యక్తిగా గుర్తించబడుతూ ఉంటారు. ఇవి లేనట్లయితే వ్యక్తి సాధారణ అంతస్తును లేదా నిమ్న అంతస్తునికి చెందినవాడుగా మనము గుర్తిస్తూ ఉంటాం. అందుకని కుటుంబము, బంధుత్వము, అంతస్తు అనేది ఈ యొక్క దానిలో మనము ఈ సర్టిఫికేషన్లో ప్రముఖ పాత్ర వహిస్తాయనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత నివాస ప్రాంతం కూడా ఈ స్థిరీకరణలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది మనము తెలుసుకోవాలి. నివాస ప్రాంతము వ్యక్తి యొక్క నివాసాన్ని బట్టి కూడా ఆ వ్యక్తి ఏ వర్గము, ఏ అంతస్తుకు చెందిన వ్యక్తో మనము చెప్పవచ్చు. ఎందుకంటే సమాజంలో వ్యక్తులు ఆవరణ పరంగా వేర్పాటు చెంది ఉంటూ ఉంటారు. ముఖ్యంగా నగర ప్రాంతాలను తీసుకున్నట్లయితే ఆయా వ్యక్తులు ఆర్థిక స్థితిని బట్టి తన నివాస ప్రాంతాలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా వ్యక్తి ఏ ప్రాంతంలో నివసిస్తున్నాడో ఆ ప్రాంతం యొక్క అంతస్తును ఆ వ్యక్తికి ఆపాదించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా
గ్రామీణ సమాజాలలో, ముఖ్యంగా భారతదేశంలో వ్యక్తుల కుల అంతస్తుల ప్రాతిపదికన తమ నివాస ప్రాంతాలను ఏర్పరచుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఉన్నత వర్గం అంతా కూడా ఎక్కడుంటుంది? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉంటుంది. తక్కిన వాళ్ళందరూ కూడా నిమ్న వర్గాల వాళ్ళు ఎక్కడుంటారు? స్లమ్ ఏరియాస్లో ఉంటారు. అంటే ఇక్కడ నివాస ప్రాంతం కూడా వ్యక్తి యొక్క అంతస్తు, హోదాని తెలియపరుస్తుందని ఈ స్థలీకరణలో మనం గ్రహించవలసిన విషయం. తద్వారా వ్యక్తుల యొక్క అంతస్తు నిర్ణయిస్తూ ఉంటుంది. అయితే వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిలో మార్పు వచ్చినట్లయితే వ్యక్తి యొక్క నివాస ప్రాంతము కూడా మారే అవకాశము ఉంటూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒకప్పుడు సాధారణ వ్యక్తిగా ఉన్న వ్యక్తి ధనవంతుడుగా మారినట్లయితే అతడు అంతకు ముందు ఉన్న సాధారణ మధ్య తరగతి నివాస ప్రాంతం నుంచి ధనవంతులు నివసించే ఉన్నత తరగతి నివాస ప్రాంతానికి తన నివాసాన్ని మార్చడానికి వెంటనే ప్రయత్నిస్తాడు. దీన్ని బట్టి ఏంటి? నివాస ప్రాంతాన్ని బట్టి కూడా మనం అంతస్తుని తెలుసుకోవచ్చు అనేది యొక్క ప్రాతిపదికగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే తద్వారా అతను ఉన్నత అంతస్తును పొందటానికి ప్రయత్నిస్తాడనేది ఇక్కడ గమనించవలసిన విషయం. అంటే దీనిని బట్టి అర్థమయ్యేది ఏంటంటే నివాస ప్రాంతాన్ని వ్యక్తి అంతస్తుకు సహసంబంధం ఉన్నది, అంటే ఇంటర్నెట్ లింక్ ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయం. అదేవిధంగా మనము మురికివాడలను కనుక చూసినట్లయితే అక్కడ నివసించే వ్యక్తులు అంతస్తు తక్కువగా ఉంటుంది. ఈ విధంగా వ్యక్తుల అంతస్తు అనేది వ్యక్తుల నివాస ప్రాంతాలను బట్టి కూడా నిర్ణయించబడుతూ ఉంటుంది అనేది ఈ స్థలీకరణ ప్రక్రియలో మనము గమనించవలసిన విషయం. ఆ తర్వాత నివాస ప్రాంతానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చామో ఈ స్థలీకరణలో నివాస కాలానికి కూడా అంత ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఎలా అన్నట్లయితే ఒక నివాస ప్రాంతంలో ఎంతకాలం వ్యక్తి నివసిస్తున్నాడనే దానిని బట్టి కూడా వ్యక్తి అంతస్తును నిర్ణయించడము జరుగుతూ ఉంటుంది. ఏ వ్యక్తి కూడా ఉన్నత ఆర్థిక స్థితిని అంత త్వరగా సంపాదించలేడు. ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక ఉన్నత స్థితికి ప్రతి ఒక్క వ్యక్తి చేరుకుంటూ ఉంటాడు. అది దానంతటకు అదే వచ్చేది కూడా కాదనమాట. కాబట్టి వ్యక్తి తన ఆర్థిక స్థితిని బట్టి ఏదో ఒక ప్రాంతంలో చాలా కాలం వరకు నివసించవచ్చు. కాబట్టి ఆ నివాస ప్రాంతానికి ఉన్న అంతస్తునే ఆ వ్యక్తికి ఆపాదించడము జరుగుతూ ఉంటుంది. అయితే వ్యక్తి ఒక నివాస ప్రాంతం నుంచి మరొక స్థాయి నివాస ప్రాంతానికి మారినప్పుడు అతని యొక్క అంతస్తులో కూడా మార్పు ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక నివాస ప్రాంత స్థాయి అనేది వ్యక్తి యొక్క అంతస్తుని నిర్ధారిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఒక వ్యక్తి ఒక నివాస ప్రాంతంలో ఎంతకాలం నివసిస్తున్నాడని దాన్ని బట్టి కూడా ఆ వ్యక్తి అంతస్తు నిర్ధారణ అవుతుందని ఈ యొక్క స్థలీకరణ ప్రక్రియలో చెప్పుకోవచ్చు. తర్వాత వృత్తి. ఈ యొక్క ప్రతి సమాజంలోని వ్యక్తి జీవించటానికి, వారి అవసరాలను తీర్చుకోవటానికి వృత్తి అనేది అవసరం. కాబట్టి సమాజంలో వివిధ వ్యక్తులు వివిధ కాలాల వృత్తులను చేపట్టడము జరుగుతూ ఉంటుంది. అయితే వ్యక్తులు చేపట్టే వృత్తులను అనుసరించి సమాజంలో ఆ వృత్తికి ఉన్న గౌరవము, హోదా అనుసరించి వారు చేపట్టే వ్యక్తులకు అదే రకమైన గౌరవము, హోదా లభ్యమవుతూ ఉంటాయి. ఒక వృత్తికి సమాజంలో ఉన్నత స్థాయి గౌరవం ఉన్నట్లయితే ఆ వృత్తిని చేపట్టిన వ్యక్తులందరికీ ఉన్నత హోదా, గౌరవం లభిస్తూ ఉంటుంది. అంటే సమాజంలో వ్యక్తి యొక్క అంతస్తు, హోదా అనేవి వ్యక్తులు చేపట్టే వృత్తి నిర్ధారిస్తూ ఉంటుందని మనం చెప్పవచ్చు. అయితే ఒక వృత్తికి గల గౌరవము, హోదాను ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క రకముగా మూల్యాంకనము చేయడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే భారతీయ సమాజంలో వైట్ కాలర్ ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. గౌరవము, హోదా ఇస్తే బ్లూ కాలర్ ఉద్యోగాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వటము జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా కొన్ని సమాజాలలో ఎక్కువ డబ్బును ఏ వృత్తి ద్వారా అయితే
ఆర్జించటానికి అవకాశం ఉంటుందో అటువంటి వృత్తులకు అధిక ప్రాధాన్యత, గౌరవము ఇవ్వటము నేటి సమాజంలో జరుగుతూ ఉన్నది. ఇంకా కొన్ని సమాజాలలో వృత్తి ద్వారా సంక్రమించే గౌరవము, హోదా, అధికారము, సదుపాయాలను బట్టి వృత్తులకు ప్రాధాన్యత ఇవ్వటము జరుగుతూ ఉంటుంది. కొన్ని వృత్తుల ద్వారా అధిక డబ్బును సంపాదించే అవకాశం ఉన్నా వాటికి అంత ప్రాధాన్యత, గౌరవం ఇవ్వటము జరగదు. అంటే ఇక్కడ తలుచుకుంటే వృత్తికున్న గౌరవము ప్రధానమైనది. ఈ విధంగా వ్యక్తి చేపట్టిన వృత్తిని అనుసరించి సమాజంలో వ్యక్తుల యొక్క అంతస్తు, హోదా నిర్ధారించబడుతూ ఉంటుంది. కాబట్టి వృత్తి అనేది సామాజిక స్థిరీకరణకు ఒక ప్రామాణికత అని మనం చెప్పవచ్చు. తర్వాత విద్య, ప్రజ్ఞ. విద్య అనేది వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసానికి, విజ్ఞాన అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంటుంది. సమాజంలో సాంస్కృతిక, సామాజిక ప్రమాణాలు విద్య, ప్రజ్ఞ, సంస్కారాలు ఇత్యాది రూపాలలో ప్రతిబింబించి ఆ వర్గానికి చెందిన వ్యక్తుల అంతస్తును, వర్గ అంతస్తును నిర్ణయిస్తూ ఉంటాయి. విద్య, ప్రజ్ఞ అనేవి వ్యక్తుల నియత సాంఘీకరణ ప్రక్రియ ద్వారా అందచేయటం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు సమాజంలో వ్యక్తికి గుర్తింపు, గౌరవము, ఉన్నత హోదా, అంతస్తుని సంక్రమింపచేస్తూ ఉంటాయి. కాబట్టి విద్యా స్థాయిని బట్టి, ప్రజ్ఞా పాఠకాల స్థాయిని బట్టి కూడా సమాజంలో వివిధ అంతస్తు సమూహాలుగా విభజించబడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆ తర్వాత శక్తి, అధికారం. శక్తి, అధికారం అనేది కూడా సమాజాన్ని వివిధ అంతస్తుల సమూహముగా విభజిస్తూ ఉంటాయి. శక్తి, అధికారాన్ని కలిగి ఉన్న వ్యక్తులు సమాజంలో ఉన్నంత అంతస్తుని, హోదాని పొందగలుగుతూ ఉంటారు. అదేవిధంగా శక్తి, అధికారము లేని వారు సమాజంలో నిమ్న అంతస్తును, హోదాన్ని కలిగి ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఆర్థిక స్థితికి అధికారము అంటే ఆర్థిక స్థితి లేని వారికి కూడా అవినాభావ సంబంధం ఉంటూ ఉంటుంది. ఉన్నత ఆర్థిక స్థితిలో ఉన్నవారు అత్యధిక రాజకీయ అధికారాన్ని పొందే అవకాశము, అవసరాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇదే విధంగా ఆర్థిక స్తోమత లేని వారు రాజకీయ అధికారాన్ని పొందటము కష్టతరమవుతుంది ఈ ప్రస్తుత పరిస్థితుల్లో. కాబట్టి శక్తి, అధికారం అనేవి కూడా సమాజాన్ని వివిధ అంతస్తుల సమూహముగా విభజిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈ స్థిరీకరణలో సామాజిక కార్యకలాపాలు ఎలా ఉండాలి అన్నట్లయితే వ్యక్తి ఏ ఏ సమూహాలలో సభ్యత్వాన్ని పొంది ఉన్నాడో, ఏ ఏ వ్యవస్థల్లో పాల్గొంటున్నాడో, ఏ ఏ సంఘాలను స్థాపించి లేదా ఏ ఏ సంఘాలలో సభ్యత్వాన్ని పొంది ఉన్నాడు, ఏ క్లబ్లో పోతున్నాడు, ఎలాంటి స్నేహితులతో కూడి ఉన్నాడు, ఎటువంటి సామాజిక కార్యకలాపాలలో పాల్పంచుకుంటున్నాడు మొదలైనవన్నీ కూడా వ్యక్తి యొక్క అంతస్తు, సమూహాన్ని, వర్గాన్ని, అంతస్తుని మనకి తెలియజేస్తూనే ఉంటాయనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఈ యొక్క స్థిరీకరణ యొక్క లెసన్ మనం తీసుకున్నట్లయితే సమాజంలో వివిధ సమూహాలకు, వర్గాలకు వివిధ హోదాలు, అంతస్తులు ఇవ్వటం జరుగుతుంది అనేది మనము గమనించాం. అయితే ఏ వర్గానికి ఎంత హోదా, ఎంత అంతస్తు ఇవ్వవలనో నిర్ణయించే ప్రామాణికతలు ఎన్నో ఉన్నాయనేది కూడా మనం గమనించాలి. ఈ యొక్క ప్రామాణికతల ప్రాతిపదికగా సమూహాన్ని స్థిరీకరించడము జరుగుతూ ఉంటుంది. సమాజాన్ని స్థిరీకరించడానికి ప్రాతిపదికగా తీసుకునే ప్రామాణికతల్లో అతి ముఖ్యమైనవి 8 ఉన్నాయి అనేది మనం చెప్పుకోవాలి. మొదటిది సంపద, ఆస్తి, ఆదాయం. రెండవది వచ్చినట్లయితే కుటుంబము, బంధుత్వము. మూడో పాయింట్కి వచ్చినట్లయితే నివాస ప్రాంతము. నాలుగో పాయింట్కి వచ్చినట్లయితే నివాస కాలము. ఐదో పాయింట్కి వచ్చినట్లయితే వృత్తి. ఆరో పాయింట్కి వచ్చినట్లయితే విద్య, ప్రజ్ఞ. ఏడో పాయింట్కి వచ్చినట్లయితే శక్తి, అధికారము.
8వ పాయింట్కి వచ్చినట్లయితే సామాజిక కార్యకలాపాలు. వీటి ఆధారంగానే ఒక వ్యక్తి యొక్క, సమూహం యొక్క, వర్గం యొక్క అంతస్తు నిర్ణయించబడుతుంది. కాబట్టి వీటిని సామాజిక స్థిరీకరణకు ప్రాతిపదికగా మనము చెప్పుకోవాల్సిన అవసరము ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్నది. ఆ తర్వాత మనము ఈ యొక్క బేసిస్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ మూలాన్ని మనం గ్రహించినట్లయితే ఈ యొక్క పద్ధతులలో మనము ఈ యొక్క సామాజిక స్థిరీకరణ, ఆధిక్యత మరియు న్యూన్యత యొక్క సంబంధాలను నిర్వచించిన తర్వాత మనము 3 సామాజిక పద్ధతులని చర్చించాం ఎక్కువగా. ఈ యొక్క వర్గము, హోదా, అధికారము, సామాజిక అసమానతలను మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాముఖ్యతను మనము నిరంతరము గ్రహించగలుగుతూ ఉంటాం. ఈ యొక్క ప్రాముఖ్యత మీద ఆధారపడే ఈ యొక్క సామాజిక స్థిరీకరణ వ్యక్తులకి ఏర్పడుతుందనే దృక్పథాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. సమాజంలో సభ్యులు మనము ఈ ప్రాతిపదికల మీద అర్థం చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఈ సామాజిక అసమానతల రూపము, వయస్సు, లింగము మరియు రంగు అసమానతలకు సహజమైన ఆధారాలుగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు అది సామాజిక స్థిరీకరణ యొక్క స్థావరాలుగా మారిందనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. ఎటువంటి సమాజము వాటి యొక్క అర్థాలను జోడించింది అన్నట్లయితే మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము? స్థితి అని చెప్పుకున్నాము. స్థిరీకరణలో ప్రథమంగా గౌరవము లేదా గౌరవ పదంగాము వాటి సాపేక్ష స్థానము ఆధారముగా సమాజంలో సమూహాల ర్యాంకింగ్ అనేది ఈ యొక్క స్థితిని తెలియజేస్తుందని చెప్పుకున్నాం. తర్వాత తరగతి, కార్యసాధన ఆధారిత ఆసక్తి సమూహాల కలయికే ఈ తరగతి అని చెప్పుకున్నాం. తర్వాత శక్తి, సమూహము లేదా సంఘములో వారి స్వంత మార్గములో నిర్ణయాలను ప్రభావితం చేసే సమూహము లేదా వ్యక్తుల సామర్థ్యాన్ని ఒక శక్తిగా మనం గుర్తించాం. జాతి, సామాజిక సమూహం యొక్క భాగస్వామ్యము, నిజమైన లేదా ఊహాత్మకమైన జాతి, భాష లేదా సామాజిక గుర్తింపు కూడా ఈ యొక్క జాతి ద్వారా మనము స్థిరీకరణ ప్రక్రియని గుర్తించగలుగుతూ ఉన్నాము. ఆ తర్వాత పితృస్వామ్య, మగరేఖ అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే మగ ప్రధాన కుటుంబము మరియు సంతతిని లెక్కించడానికి ఈ పితృస్వామ్య వ్యవస్థ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది ఈ స్థిరీకరణలో అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క స్టీరియో టైప్ అనే పద్ధతిలో మనం చూసుకున్నట్లయితే స్థిర రూపము, పాత్ర లేక చిత్రము అనేది ఈ స్థిరీకరణ ప్రక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అనేది మనము తెలియపరచుకున్నాం. ఈ లెసన్ ద్వారా మనము స్థిరీకరణ యొక్క రూపము, లక్షణాలు, విధులు, స్థిరీకరణ స్వభావ ప్రక్రియలన్నిటి కూడా మనము అనేక కోణాల్లో తెలుసుకోగలిగాము. దీని ద్వారా మనము ఈ యొక్క స్థిరీకరణలో ప్రతిపాదకం తీసుకున్న ప్రామాణికతలను మనము నిరంతరము గుర్తుపెట్టుకోవాలి. అవి సంపద, ఆస్తి, ఆదాయము, కుటుంబము, బంధుత్వము, నివాస ప్రాంతము, నివాస కాలము, వృత్తి, విద్య, ప్రజ్ఞ, శక్తి, అధికారము, సామాజిక కార్యకలాపాలు, వ్యక్తులు నిర్వచించే సామాజిక కార్యకలాపాలు, వీటన్నిటిని మనం బేస్ చేసుకుంటూ ఉంటాం. ఈ బేస్ చేసుకొని వీటి ఆధారంగానే ఒక వ్యక్తి యొక్క, సమూహము యొక్క, వర్గము యొక్క అంతస్తు అనేది మనము నిరంతరము తెలుసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. దీన్ని బట్టి సమాజంలో వీళ్ళ యొక్క గౌరవము ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైన ప్రాపకములో వీళ్ళు సమాజంలో గుర్తించబడుతున్నారు అనే దృక్పథాన్ని మనం వివిధ కోణాలలో తెలుసుకోగలుగుతూ ఉంటాం. ఈ యొక్క లెసన్ ద్వారా, ఈ స్థిరీకరణ ప్రక్రియ ద్వారా మనము అనేక రకాలైన ప్రాకృతిక పద్ధతులతో పాటు అనేక సామాజిక అవగాహన ప్రక్రియలను తెలుసుకొని స్థిరీకరణ యొక్క లక్షణాలు, విధులు, ప్రక్రియా పద్ధతులు, రూపాలు, వాటిలో ఈ యొక్క స్థిరీకరణకు ప్రాముఖ్యతను ఏర్పరిచే వివిధ రకాల పద్ధతులను అనేక రూపాలలో మనం తెలుసుకోగలిగాము. మానవ సమాజంలో ఈ యొక్క మానవ సమూహాల సంకీర్ణమైనది,
వ్యక్తుల పరస్పర చర్యలు, సంబంధాలు ఏర్పరచుకుంటూ సమాజంలో అనేక వర్గాలుగా విడిపోతూ సమాజాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సామాజిక వైవిధ్యము మనము తెలుస్తూ ఉంటుందన్నమాట. సమాజము సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మతపరమైన ఆరు యొక్క వర్గాలుగా విభజించినప్పుడు మనము శరీకరణ ప్రక్రియ పద్ధతుల్ని గ్రహించగలుగుతూ ఉంటామనేది ఈ యొక్క లెసన్ ద్వారా తెలుసుకున్నాం. నమస్తే.